హాయ్ హలో వెల్కమ్ టు రుద్ర న్యూస్. నేను సౌందర్య. ధనుర్మాసంలోని శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. తెలుగువారు ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా కూడా జరుపుకుంటారు. విష్ణు ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి పండుగను అత్యంత ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ రోజున ఉత్తర ద్వారం ద్వారా వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. అంతేకాదు, జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు వీలు కల్పిస్తున్నారు. వైష్ణవ దేవాలయాల్లో వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకోవడం అత్యంత పుణ్యప్రదమని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి క్షేత్రంలో వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో చేరుకుంటారు. ధనుర్మాసంలోని శుక్లపక్షం 11వ తేదీన వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి కొత్త సంవత్సరం జనవరి 10న వచ్చింది. దీంతో శ్రీవారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకునే వీలును భక్తులకు 10 రోజుల పాటు కల్పిస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. అంతేకాదు, ఈ శ్రీవారిని వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో భారీ సంఖ్యలో భక్తులు స్వామివారి ఆలయానికి వస్తారని అంచనా వేసిన సిబ్బంది సామాన్య భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు రద్దు చేసినట్లు ప్రకటించింది. అంతేకాదు, టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. శ్రీవారి ఆలయంలో అత్యంత ప్రాముఖ్యమైన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. భక్తులు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని టీటీడీకి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేసింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ప్లీజ్ డూ వాచ్ రుద్ర న్యూస్.